గోవిందో దక్షిణే పార్శ్వే ధన్వీ చంద్రప్రభో మహాన్. ఈ విధంగా అచ్యుతుడుగాను, గోవిందుడుగాను, కేశవుడుగాను, నారాయణుడుగాను అసాధారణ నామాలను కలిగినవాడుగాను, పిరాట్టితో కూడినవాడుగాను వేంచేసి ఉన్నాడు స్వామి అనే అర్థం ఇంతవరకు చెప్పబడింది. ఇటువంటి గొప్పతనం కలిగిన వాడుగా ఇతడు వేంచేసి ఉన్నాడు అనుటకు ప్రమాణం ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తే వేదవాక్యాలే ఇక్కడ ప్రమాణం అనటాన్ని ఈ గోవిందనామం తెలియజేస్తోంది. గోశబ్దంచే వేదవాక్యాలు చెప్పబడటం చేత వేదవాక్యములచే ప్రతిపాదింపబడువాడు అని గోవిందనామానికి అర్థం. ఇతడు తన దాసులను జారవిడు అని అచ్యుతుడు అనటానికి ప్రమాణం శాశ్వతం శివమచ్యుతం నారాయణం అని నారాయణానువాకం. త్రివిధ పరిచ్ఛేదరహితుడుగాను, అంతులేని రూపగుణ విభవాలను కలవాడుగా ఉన్న అనంతుడు అనటానికి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యదేకమవ్యక్తమచింత్య రూపం అనంతమవ్యయం కవిం సముద్రేంతం మొదలైన తైత్తిరీయోపనిషద్వాక్యాలు కూడా అనంతశ్చాత్మా విశ్వరూపోహ్యకర్త అనేటువంటి శ్వేతాశ్రుతర వాక్యాన్ని కూడాను ప్రమాణాలుగా స్వీకరించవచ్చు. ఈ పరమపురుషుడే పలు అవతారాలను ఎత్తి అధములతో ఎట్టి భేదము లేకుండా కలసి వ్యవహరించేటువంటి గోవిందుడు అనటానికి ప్రమాణం అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం. కర్మమూలక జన్మలేని పురుషోత్తముడు పలు రీతులలో అవతరిస్తున్నాడు. బుద్ధిమంతులలో గొప్పవారే అతని జన్మరహస్యాన్ని తెలుసుకుంటున్నారు. యువా సువాసాః పరివీత ఆగాత్ సవు శ్రేయాన్ భవతి జాయమానః. యౌవనమును కలవాడుగను, అందమైన పీతాంబరమును ధరించిన వాడుగను, నిత్యసూరులచే కూడి ఉన్నవాడుగను ఆ పరమపురుషుడు ఆవిర్భవించినాడు. అతడు జన్మించిన పిమ్మటనే గొప్పతనాన్ని పొందుతున్నాడు. అతనిని జ్ఞానులైన కవులు తెలుసుకుంటున్నారు. పితాపుత్రేణ పితృమాన్ యోనియోనౌ నావేద విన్మనుతే తం బృహంతం. అన్ని లోకాలకు తండ్రి అయిన పురుషోత్తముడు అన్ని అవతారములయందు తనచే జన్మింపజేయబడిన ఒకనిని తండ్రిగా స్వీకరించి జన్మిస్తున్నాడు. వేదమును తెలియని వాడు అతని మహిమను తెలియలేడు అంటూ బ్రహ్మరుద్రాదులకు ఉత్పాదకుడై పొగడబడు కేశవును కలవాడై ఉన్న కేశవుడు ఇతడే అంటూ నారాయణాద్ బ్రహ్మాజాయతే నారాయణాద్ రుద్రోజాయతే. నారాయణుని వల్ల బ్రహ్మ పుడుతున్నాడు, నారాయణు వల్ల రుద్రుడు జన్మిస్తున్నాడు. హిరణ్యకేశః సువర్ణము వలె ఆకర్షణీయమైన కేశములను కలవాడు మొదలైన వేదవాక్యాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఇతడు నారాయణుడై వేంచేసి ఉన్న స్థితిని విశ్వన్నారాయణం అని ప్రారంభించి నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే సూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని నారాయణానువాకంలోను ఏకోహ వై నారాయణ ఆసీత్ మొదలైన వాక్యాలతో మహోపనిషత్తులోను చక్షుశ్చ ద్రష్టవ్యంచ నారాయణ శ్రోత్రం చ శ్రోతవ్యం చ నారాయణ అని మొదలుపెట్టి దిశశ్చ ప్రదిశశ్చ సర్వం నారాయణ అని సుబాలోపనిషత్తులో ఏష సర్వభూతాంతరాత్మ అపహతపాత్మ దివ్యోదేవ ఏకో నారాయణ అని అంతర్యామి బ్రాహ్మణంలోను ఇంకా నారాయణోపనిషత్తు మొదలైన వాటి యందు కూడా ఘోషింపబడుతోంది. ఇటువంటి గొప్పతనమును గల ఈ స్వామి లక్ష్మీదేవితో కూడియే వేంచేసి ఉండు. హీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ. నీకు శ్రీదేవి భూదేవులు పత్నులు,
అస్యేశానా జగతో విష్ణుపత్ని. ఈ పిరాట్టి ఈ జగత్తుకు ఈశ్వరిగను విష్ణువునకు పత్నిగను ఉన్నది. శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే. శ్రద్ధాశబ్దవాచ్యమైన పిరాట్టి చేతనే ఈశ్వరుడు ఈశ్వరత్వాన్ని పొందుతున్నాడు. అనీదవాదం స్వధయా తదేకం. ఎవ్వరూ లేని ప్రళయకాలంలో స్వధాశబ్దంతే చెప్పబడుతున్న పిరాటితో కూడిన భగవానుడు ఒక్కడే ఉన్నాడు మొదలైన శృతివాక్యాలలో సముద్ఘోషింపబడింది. నమ్మాళ్వార్లు కూడా గోవిందుని రూపాన్ని తమ మనస్సులో నిత్య నివాసం ఏర్పరచుకున్నారంటూ గోవిందనామం మీద వారికి గల ఆదరాతిశయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా అచ్యుతాది నామములను వాయిలో చెప్పబడిన గొప్పతనమును కలవాడైన పరమాత్మ నారాయణుడు అనటానికి ప్రమాణము వేదము అని గోవిందనామం చేత ఘోషింపబడుతోంది. ఈ గోవిందనామంలో గల మిగిలిన అర్థాలు పూర్వమే గోవిందనామాన్ని వివరించేటప్పుడు చూపబడ్డాయి. ఆ గోవిందనామం చేత సౌలభ్య గుణ ప్రకాశమైన కృష్ణావతారం అనుభవింపబడింది. ఇక్కడ వేద ప్రతిపాద్యత్వం అనే పరత్వం చెప్పబడుతోంది కాబట్టి పునరుక్తి లేదు. మాధవ కోవింద కేశవనై నారాయణై మాధవనై శ్రీమాధవన్ కోవిందన్ మొదలైన సూక్తులలో ఆళ్వార్లు కూడా మాధవనామం తరువాత గోవిందనామాన్ని అనుసంధానం చేశారు. ఇక పెరియాళ్వార్ తిరుమలలో ఈ గోవిందనామ పాక్షరం దాని భావాన్ని ఒకసారి అనుభవిద్దాం. ఈ గోపాలుడు తన దీర్ఘమైన చెవులు భుజాల వరకు సాగేటట్లు పెద్దవిగా చేసుకొని చక్కని వర్ణాన్ని కల వజ్రాలు పొదిగిన కర్ణాభరణాలను అలంకరించుకొని తమ తల్లులు చెప్పినట్లు బుద్ధిగా ఉన్నాడు. గోవిందా, నీవు చూస్తే తల్లి అయినా నా మాటను వినడం లేదు. ఈ విధంగా కాకుండా నా మాటను విని ఒకదానితో ఇంకొకటి తగినట్లున్న చాలా అందంగా ఉండే ఈ కర్ణాభరణాలను అలంకరించుకుంటే నేను తీయని పనసపండును ఇచ్చి నా స్తన్యాన్ని కూడా నీవు త్రాగేటట్లు ఇస్తాను స్వామి, నిన్ను స్తుతిస్తున్నాను, ఇక్కడికి రా అని అన్నారట. తిరువాయిమూడిలోని ఈ నామంతో గోవిందనామంతో అంకితమైన పాసురం దాని యొక్క తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు ఉపకారాలను చేసినవాడు అయిన విష్ణువు మాకు ఏమి చేశాడు అని అంటే, గోవిందుడని కుంభనృత్యాన్ని చేసినవాడు అని గోపాలుడని ఇటువంటి తిరునామాలనే పలికి నృత్యం చేసి పరత్వాన్ని సౌలభ్యాన్ని కీర్తించి పాడి సంచరించేటట్లుగా కటాక్షించి నన్ను కింకరునిగా చేసుకొని నా పాపాలను పూర్తిగా పోగొట్టి మాతో చేరినవాడు 7 జన్మలలో కూడా తనను చేరేటట్లుండే స్వభావాన్ని కలిగేవారినిగా మమ్మల్ని చేశాడు స్వామి. అట్లాగే పన్నీరు నామంలో ఉన్నటువంటి పాసుర తాత్పర్యాన్ని అనుభవిద్దాం. గోవింద తత్వం అనేటువంటిది చక్కగా అనుభవింపజేశారు. ఇటువంటి మూర్తి కోవిందుడు చంద్రవర్ణం, ఆయుధాలు 4 ధనస్సులు, దిక్కు దక్షిణం, పుండ్రస్థానం కంఠం లోపల వైపు, దేవ్యాచ చంద్రశోభిన్యా దేవం కంఠే విరాజితం చంద్రభాసం చతుశార్ంగం గోవిందమహమాశ్రయే. ఓం గోవిందాయ నమః.